మన గ్రామ పంచాయతీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ ఎన్ని నిధులు వస్తున్నాయి అని తెలుసుకోవడానికి మనం ఈ మేరీ పంచాయత్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్లే స్టోర్కి వెళ్ళి మేరీ పంచాయత్ యాప్ని డౌన్లోడ్ చేసుకుందాం. సో మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, మేరీ పంచాయత్ యాప్. సో యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. సో మనకి మిడిల్లో సర్క్యులర్ గ్రీన్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఆరో మార్క్ తోటి మనకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో డివైస్కి పర్మిషన్స్ అడుగుతుంది, యాప్ పర్మిషన్స్ ఇవన్నీ. సో నేను అగ్రి కొట్టేది. సో ఇవన్నీ వచ్చేసి జస్ట్ యాప్ యొక్క డీటెయిలింగ్స్, అసలు యాప్ ఏమి ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి. సో మనం నెక్స్ట్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ న్యూ యూజర్ అయితే మనం ఇక్కడ సిటిజన్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిన ఉంటే మీరు డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. సో మనము ఇది న్యూ యూజర్ కాబట్టి మనము సిటిజన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసాము. సో ఇక్కడ నా డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తున్నాను. నా నేమ్, నా ఫోన్ నెంబర్, ఇంకా నా మెయిల్ ఐడి. సో మనం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనము రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మనకి ఓటీపీ వస్తుంది. సో మనం ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసుకుంటే, సో మనం ఓటీపీ వెరిఫై చేసాం. సో ఇక్కడ వచ్చాయి చూడండి, సెట్ యువర్ పంచాయతీ దగ్గర సెర్చ్ బై నేమ్, సెర్చ్ బై పిన్ కోడ్, సెర్చ్ బై స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్ అని చెప్పి. సో మనం ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు నా డీటెయిల్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, తెలంగాణ. సో డిస్ట్రిక్ట్ వచ్చేసి నా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అప్పుడప్పుడు ఇలా నో ఫౌండ్ ఎట్ అని చూపిస్తుంది. సో మనం సెర్చ్ బై పిన్ కోడ్ వెళ్ళిపోదాం. సో నేను మా ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేశాను. ఇక్కడ లిస్ట్ ఆఫ్ విలేజెస్ వస్తాయి. సో ఇక్కడ మీ విలేజ్ ఏందో సెలెక్ట్ చేసుకోండి. సెట్ పంచాయత్ మీద క్లిక్ చేసేది. అలా చేశాక ఇప్పుడు మనం ఒక ఎంపిన్ క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఎంపిన్ క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. సో సెట్ ఎంపిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎంపిన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. అండ్ మన రిజిస్ట్రేషన్ కూడా సక్సెస్ఫుల్ అయిపోతుంది. మనం ఓకే పైన క్లిక్ చేస్తే మనం మళ్ళీ రీలాగిన్ అవ్వాలి. సో ఇక్కడ మన ఫోన్ నెంబర్, అలానే మనం క్రియేట్ చేసుకున్న ఎంపిన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. సో మనం లాగిన్ అయ్యాక మన యాప్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. దీంట్లో మన గ్రామ పంచాయతీ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. మనకు ఓపెన్ చేయగానే మన నేమ్ ఆఫ్ ది సర్పంచ్, మన నేమ్ ఆఫ్ ది పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ డిస్ప్లే అవుతాయి. అలానే ఇక్కడ ఫోన్ సింబల్ దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ పర్పస్ కానీ ఎమర్జెన్సీ సర్వీస్లో కానీ వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ఈ మేరీ పంచాయత్ యాప్ మెయిన్గా మనకి ఎందుకు అంటే, మనం మేజర్గా ఈ యాప్ నుంచి మనం పంచాయత్ ఫండ్స్ గురించి, అలానే పంచాయత్ డెవలప్మెంట్ వర్క్స్ గురించి, ఒక విలేజ్లో ఏమైతే వర్క్స్ నడుస్తున్నాయో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్సే కానీ లేకపోతే కంప్లీట్ అయిన ప్రాజెక్ట్సే కానీ, అండ్ ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయా అనేది ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు యాప్లో టాప్ లెఫ్ట్లో త్రీ లైన్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేయగానే మనకి లిస్ట్ ఆఫ్ సెక్షన్స్ వస్తాయి. సో ఈ లిస్ట్ ఆఫ్ సెక్షన్స్లో ఫస్ట్ మనము చూడొచ్చు ఇక్కడ అబౌట్ పంచాయత్ అండ్ వాట్స్ న్యూ అండ్ వాటర్ అండ్ శానిటైజర్ అని, నోటీస్ బోర్డ్ అని చెప్పి, పంచాయత్ ఫండ్స్ అని చెప్పి ఇలా సెవరల్ సెక్షన్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఇక్కడ పంచాయత్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. సో పంచాయత్ ఫండ్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఫండ్ రిసీవ్డ్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ పంచాయత్ బ్యాంక్ అకౌంట్స్. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఫండ్ రిసీవ్డ్ మీద క్లిక్ చేద్దాం. సో పంచాయత్ ఫండ్స్ ఓపెన్ చేసిన ఫండ్ రిసీవ్డ్ మీద క్లిక్ చేశాక మనకి లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఫండ్ డీటెయిల్స్ వస్తాయి. సో ఫర్ ది ఇయర్ 2025 to 2026 ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫండ్ వచ్చేసి 41,19,320 రూపీస్. సో ఇక్కడ మనకి కింద యాక్చువల్ ఫండ్ రిసీవ్డ్ 0 ఉంది, అంటే ఇంకా ఈ ఫండ్ మనకి ఇంకా డిస్బర్స్ అవ్వలేదు. సో ఈ బడ్జెట్ రాలేదు. సో ఫర్ ది ఇయర్ 2024-2025 కూడా రాలేదు. సో మనం ఇక్కడ 2023-2024 చూసుకున్నట్లయితే ఎక్స్పెండెడ్ ఫండ్ వచ్చేసి 36,24,021 రూపీస్ ఉంది. సో ఇక్కడ మనము మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఈ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ ఎంత,
స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ ఎంత అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ లిస్ట్ ఆఫ్ బడ్జెట్స్ కూడా మనకు ఉన్నాయి. అకార్డింగ్ టు స్కీమ్ 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి మనకి ఎక్స్పెక్టెడ్ ఫండ్ వచ్చేసి 10,92,790 రూపీస్ ఉన్నాయి. సో ఇక్కడ మన యాక్చువల్ ఫండ్ రిసీవ్డ్ వచ్చేసి 9,35,072 రూపీస్. సో ఇలా మనకి ఆల్ ది డీటెయిల్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ అని అర్థం. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ మనకి 14,62,600 రూపీస్ అనేది ఈ గ్రామ పంచాయతీకి అలొకేట్ చేసింది. సో ఈ విధంగా మనము పంచాయత్ ఫండ్స్లో ఎన్ని ఫండ్స్ రిసీవ్ అయ్యాయి అనేది కూడా మనము తెలుసుకోవచ్చు. సో అలానే ఈ పంచాయత్ ఫండ్స్లో మనము ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కూడా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్. మనం నార్మల్గా మన ఊర్లో గ్రామ సభలు జరుగుతుంటాయి. గ్రామ సభలు దేనికి జరుగుతాయి? మన విలేజ్లో ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏ ప్రోగ్రామ్ తీసుకొస్తే మన విలేజ్ బాగుంటుందని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అనేది మనం నార్మల్గా గ్రామ సభలో చూస్తాం. సో ఇక్కడ మీరు మనకు డిస్ప్లే అవుతున్నాయి కదా ఆ పిక్చర్స్. ఆ గ్రామ సభలు కండక్ట్ చేసినప్పుడు ఆ వీడియోస్ అనేవి, ఆ ఫొటోస్ అనేవి ఎవిడెన్స్ లాగా మనకి డిస్ప్లేస్ అవుతున్నాయి. సో అలానే మన కింద చూసుకున్నట్టయితే ఏ డేట్ రోజు కూడా మనకి గ్రామ సభలు అనేవి కండక్ట్ చేసినాయని కూడా మనకి చాలా క్లియర్గా కనబడుతున్నాయి. అండ్ ఎవరు కండక్ట్ చేశారు, అండ్ ది ఫెసిలిటేటర్, అండ్ అట్లానే సర్పంచ్ ఎవరు అని చెప్పి కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేశారు అనేది కూడా మనకి డేట్ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్ గురించి. అండ్ అలానే ఇక్కడ మనకి మెయిన్గా సోషల్ ఆడిట్ అని, దాని తర్వాత పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ తర్వాత మనకి ఇక్కడ సోషల్ ఆడిట్ అని ఒకటి ఉంది. ఈ సోషల్ ఆడిటింగ్ అనేది ఇన్స్పెక్షన్ లాంటిది. సో ఇక్కడ రివ్యూ అండ్ రేట్ డెవలప్మెంట్స్ వర్క్స్ ఉన్నాయి, రివ్యూ అండ్ రేట్ యాక్టివిటీస్ ఉన్నాయి, అండ్ దాని తర్వాత స్కీమ్ వైజ్ బెనిఫిషరీస్ కూడా ఉన్నాయి. సో ముందు ఈ రివ్యూ అండ్ రేట్ డెవలప్మెంట్ వర్క్స్ చూద్దాం. ఈ రివ్యూ ఆన్ డెవలప్మెంట్ వర్క్స్ అంటే ప్రస్తుతం ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా ఆ గ్రామంలో, లేదా కంప్లీట్ అయ్యే వర్క్స్ మీద ఏమైనా ఉన్నాయని చెప్పి మనకి ఇన్స్పెక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ రోడ్స్, డ్రైన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్స్ అని ఉంది. దీనికి ఎక్స్పెండిచరు 3,55,295 రూపాయలు అయినాయి. సో మనం ఇక్కడ ఎంత ఫండింగ్ వచ్చింది, ఎంత వర్క్ అయింది, వర్క్ అవుతుందా లేదా అని చెప్పి ఇక్కడ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. అంటే జరిగే పనులని ఇన్స్పెక్ట్ చేస్తారు. అలానే జరిగిన వాటి కూడా ఎంత మంచి అయినాయి, ఎంత మంచి జరిగాయా లేదా అని చెప్పి అది కూడా ఇన్స్పెక్ట్ చేస్తారు. సో మనకి ఇక్కడ ఎవ్రీ వర్క్ దగ్గర మనకి పక్కనే 4 ఐకాన్స్ ఉన్నాయి. అండ్ ఇన్ఫర్మేషన్, రూపీస్, ఇమేజ్ అండ్ లొకేషన్ అని చెప్పి మనం ఇక్కడ ఈ ఫొటోస్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి సెవరల్ ఫొటోస్ వస్తాయి. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఫొటోస్ వస్తాయి. సో మనం ఆ ఫొటోస్ని చూసి చెప్పొచ్చు వెదర్ ఆ ఫొటోస్ మన విలేజ్లో ఉన్నాయా లేదా అని చెప్పి మనం చెప్పొచ్చు. దాన్ని బట్టి మనము మన గ్రామ పంచాయతీని క్వశ్చన్ చేయొచ్చు, అసలు వాళ్ళు ఆ వర్క్ కరెక్ట్ చేస్తున్నారా లేదా. ఒకవేళ ఆ ఇమేజ్ మన విలేజ్ నుండి మన విలేజ్లో చేసిన డెవలప్మెంట్ వర్క్ అయితే ఓకే. ఒకవేళ ఈ ఇమేజెస్ మన విలేజ్లో లేనివి అయితే డెఫినెట్గా అక్కడ ఏదో ఫ్రాడ్ అనేది జరుగుతుంది అనేది ఇంటిమేషన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇలా మన గ్రామ పంచాయతీలో ఏ వర్క్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, కంప్లీట్ అయిన వర్క్స్ ఏమున్నాయి అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఇది మెయిన్గా సోషల్ ఆడిట్ గురించి. అండ్ అలానే మనము సోషల్ ఆడిట్ తర్వాత ఇంకా నార్మల్గా పంచాయత్ డెవలప్మెంట్ వర్క్స్, ఈ మన గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్స్ వర్క్ జరుగుతున్నాయి, జరగబోతున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక్కసారి మనం కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్స్ వర్క్ చూస్తే ఇక్కడ కింద డెవలప్మెంట్ వర్క్స్, వర్క్ ప్రొఫైల్ అండ్ నియర్ బై కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ వర్క్స్ ఓపెన్ చేయగానే మనకి కొన్ని ఇమేజ్ డిస్ప్లే అవుతాయి. అదే ఇందాక చెప్పినట్టుగా ఈ ఇమేజెస్ మన విలేజియా కాదా అని చెప్పి మనం క్రాస్ చెక్ చేసుకొని మన గ్రామ పంచాయతీలో ఎవరైతే కన్సర్న్ పీపుల్ ఉన్నారో వాళ్ళని మనం క్వశ్చన్ చేయొచ్చు. అండ్ అలానే మనం కింద సమ్మరీ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో, అడిషనల్ బోర్వెల్ అని చెప్పి, రోడ్ సీసీ అని, శానిటేషన్ టూల్స్ అని చెప్పి, స్ట్రీట్ లైట్ అని చెప్పి, ట్రాక్టర్ అని చెప్పి, వాటర్ సప్లై పైప్ లైన్ అని చెప్పి. సో ఇక్కడ అడిషనల్ బోర్వెల్ మీద క్లిక్ చేద్దాం.
అడిషనల్ బోర్వెల్ మీద చెక్ చేసినప్పుడు ఈ డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పి గ్రామ పంచాయతీ 5,37,972 రూపీస్ స్పెండ్ చేసింది. సో దీనికి రిలేటెడ్ ఫొటోస్ కూడా ఇక్కడ మనకి పక్కనే ఉంటాయి. సో మనం అది క్లిక్ చేసి వెదర్ అది కరెక్టా కాదా అని చెప్పి మనం చెక్ చేసుకుంటే మనకి ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. మన గ్రామ పంచాయతీలో ఉన్న ఎంప్లాయీస్ కూడా కరెక్ట్ వర్క్ చేస్తున్నారు లేదని కూడా మనకు తెలుస్తుంది. అట్లనే పక్కన రోడ్ సీసీ అని ఉంది. ఆ రోడ్ సీసీ పైన కూడా క్లిక్ చేస్తే సీసీ రోడ్స్ మనం ఊర్లో వేసే సీసీ రోడ్స్కి ఎంత ఖర్చు అయింది, ఏ ఇయర్లో ఎంత ఖర్చు అయింది అని చెప్పి కూడా మనకంత డేటా అంతా వచ్చేస్తుంది. సో ఇది మన ఊర్లో జరిగే డెవలప్మెంట్స్ వర్క్స్ గురించి. అండ్ అలానే కిందికి వచ్చేస్తే ఇక్కడ ఈ పేమెంట్ ఆర్డర్స్ అని ఉంది. అండ్ అలానే దానిపైన పంచాయత్ అసెట్ రిజిస్ట్రేషన్ అని ఉంది. సో ఈ పంచాయత్ అసెట్ రిజిస్టర్ ఏంటంటే మన గ్రామ పంచాయతీలో ఉండే అసెట్స్ అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ ఆల్ అని ఉంది, ఇమ్మూవబుల్ అండ్ మూవబుల్ అంటే ఆ ఫర్నిచరే కానీ గ్రామ పంచాయతీలో ఉండే అల్మారాస్ కానీ వాట్ ఎవర్ టేబుల్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ వాటి గురించి ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇమ్మూవబుల్ అంటే ఈ డ్రింకింగ్ వాటర్ గురించి, ఈ సీసీ రోడ్ ఛార్జెస్ పేమెంట్స్ అని చెప్పి గ్రామ పంచాయతీ అని చెప్పి మీకు ఏది కనిపిస్తుంది ఇక్కడ. సో దాన్ని పంచాయత్ అసెట్ రిజిస్టర్లో మనకి ఇవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో అలానే మనం నెక్స్ట్ వచ్చేసి మన ఈ పేమెంట్స్ గురించి, అసలు ఏ పేమెంట్ల అంటే ఫండింగ్ అనేది ఏ అకౌంట్కి పడుతుంది అండ్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ పేమెంట్ ఆర్డర్ మనం క్లిక్ చేయగానే మనకి పంచాయత్ పేమెంట్ రిజిస్టర్ అని చెప్పి చాలా క్లియర్గా అనిపిస్తుంది. సో మనం దాని మీద క్లిక్ చేయగానే మనం ముందు ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ సెలెక్ట్ చేసుకుని నేను ఇప్పుడు 2023-2024 ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి పర్చేస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మెటీరియల్ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అంటే ఎలక్ట్రిక్ వర్క్ కోసం వీళ్ళు ఎంత స్పెండ్ చేశారు అనేది మనకి చాలా క్లియర్గా. అండ్ ఇక్కడ ఈ పర్చేస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మెటీరియల్ దగ్గర వ్యూ వర్క్ అని కింద మనకి ఐ సింబల్ పక్కన ఉంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి వెంటనే మనకి ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ మనం చూస్తున్నాం అయితే ఈ వర్క్ ఏ స్కీమ్ కింద వర్క్ చేసినారు అనేది కూడా మనకి చాలా క్లియర్ కనబడుతుంది. 15th ఫైనాన్స్ కమిషన్ అండర్ ది స్కీమ్ ఈ వర్క్ అనేది జరిగింది. అండ్ మన దీనికి కూడా రిలేటెడ్ లొకేషన్ రిలేటెడ్ ఇమేజ్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో మనం అది కూడా చూసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు బ్యాక్ వెళ్తే అండ్ మోర్ వర్క్స్ ఈ జేసీబీ వర్క్స్ అండ్ గ్రావెలింగ్ ఆఫ్ ఇంటర్నల్ రోడ్స్ అని చెప్పి ఇది ఉంది. పర్చేస్ ఆఫ్ న్యూ స్ట్రీట్ లైట్స్ మనకు చూస్తూనే ఉంటాం. విలేజ్ మేజర్ ప్రాబ్లం వచ్చేసి స్ట్రీట్ లైట్స్ పనిచేస్తలేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, కొత్త స్ట్రీట్ లైట్స్ కావాలని చెప్పేసి అంటారు. సో దానికి కూడా బడ్జెట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పి మన గవర్నమెంట్ ఈ డిజిటలైజేషన్ అనేది స్టార్ట్ చేసింది. సో ఇలా స్టార్ట్ చేసినప్పుడు మనకి ట్రాన్స్పరెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది పబ్లిక్ తోటి. సో ఈ ఎవ్రీథింగ్ డిజిటల్ చేయడం వల్ల ఈ పేపర్ వర్క్ అనేది తక్కువై ఈ ఫ్రాడింగ్ అనేది కూడా చాలా రేర్ అయిపోతుంది. సో ఇదైతే నా ఒపీనియన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన గ్రామ పంచాయతీలో ఏమైనా కంప్లైంట్స్ ఉంటాయి. జనరల్గా చాలా కంప్లైంట్స్ ఉంటాయి మన విలేజ్ అన్నాక. నార్మల్గా ఏదైనా మనం కంప్లైంట్ రిజిస్టర్ చేయాలంటే, మనం ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలంటే ఇక్కడ జంతువులు చనిపోయినాయి, ఇక్కడ అది చనిపోయింది ఇది చనిపోయింది, లేదా ప్రాపర్ డ్రైనేజ్ లేదు, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా మనం కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్ కంప్లైంట్స్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంది. దాంట్లో రిజిస్టర్ కంప్లైంట్ దగ్గర మనం క్లిక్ చేయగానే ఇక్కడ సెట్ ఆఫ్ రీజన్స్ వస్తాయి. డెడ్ ఎనిమలా, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్క్ క్వాలిటీయా, లేకపోతే క్లీన్లీనెస్, స్ట్రీట్ లైట్, వాటర్ ఇట్ మేబీ మనం అది మెన్షన్ చేసి ఇక్కడ కింద ఫోటో అప్లోడ్ చేసేస్తే మనకి ఆ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. అండ్ కంప్లైంట్ రిజిస్టర్ చేయడమే కాకుండా మనము సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. సో మన గ్రామ పంచాయతీలో ఈ వర్క్ చేస్తే బాగుంటుంది, సో అండ్ సో వర్క్ చేస్తే మన విలేజ్ డెవలప్ అవుతుంది అని చెప్పేసి మన సజెషన్ కూడా ఇవ్వచ్చు. సో ఇది ఈ రిజిస్టర్ సజెషన్ అని చెప్పేసి ఆ టైప్ కూడా ఉంటుంది. సజెషన్స్ ఇక్కడ మనం సెలెక్ట్ సజెషన్ టైప్ మీద క్లిక్ చేయగానే మనకి సజెషన్స్ ఫర్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అని వచ్చేసింది. సో మనం దాని మీద క్లిక్ చేసుకొని వాట్ ఎవర్ దానికి ఇక్కడ కింద చూస్తున్నట్టే ఈ అడ్రస్ మీద కూడా మనము
సో అండ్ సో అడ్రస్ దగ్గర నాకు ఈ డెవలప్మెంట్ కావాలని చెప్పి మనము చేసుకోవచ్చు. సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి గ్రామ పంచాయతీ గురించి. అండ్ మేజర్గా మనకి వచ్చేసి గ్రామ పంచాయతీ అసెట్లోకి మనకి పంచాయతీ ఫండ్స్లో ఉన్నప్పుడు మనం అసలు మన గ్రామ పంచాయతీకి నిధులు ఎన్ని వచ్చాయి, ఎన్ని వెళ్తున్నాయి, అసలు ఎంత ఖర్చు పెడుతున్నారు, అసలు ఖర్చు పెడుతున్నారా లేదా అనేది మనం బాగా తెలుసుకోవాలంటే ఒకటే పాసిబిలిటీ, అదే మనం గ్రామ పంచాయతీ యొక్క బ్యాంక్ అకౌంట్ చెక్ చేయడం. సో మనకి ఇక్కడ పంచాయత్ ఫండ్స్లో పంచాయత్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో మనం అది క్లిక్ చేయగానే మనకి సెట్ ఆఫ్ బ్యాంక్స్ వస్తాయి. సో నేను ఇయర్ 2023, 2024 సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి అండ్ ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ అని చెప్పి 2 బ్యాంక్స్ వచ్చాయి. సో నేను ఒక దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ లిస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మనం దీన్ని బట్టి అసలు ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, అసలు ఎంత ఖర్చు పెట్టినారు అనేది చాలా క్లియర్గా మనకి అక్కడ కనిపిస్తుంది. అండ్ దీన్ని యూజ్ చేసుకొని మనము మన గ్రామ పంచాయతీలో అసలు కరెక్ట్గా వర్క్ జరుగుతుందా లేదా అనేది మనము చూసుకోవచ్చు. అలానే లాస్ట్లో మనకి కింద ఏదైతే 5 ఐకాన్స్ ఉన్నాయో మనం ఇప్పుడు హోమ్ బటన్ ప్రెస్ చేసాం అండ్ దాని తర్వాత కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయి. అండ్ నాకు మోస్ట్ యూస్ఫుల్ థింగ్ ఇవన్నీ పంచాయత్ ఫండ్స్ గురించి ఇవన్నీ ఎలా ఏదైతే నచ్చాయో. అండ్ ఇక్కడ నియర్ బై సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ కూడా చాలా బాగుంది. ఎందుకనంటే మన చుట్టుపక్కల ఇప్పుడు మన గ్రామ పంచాయతీ చుట్టుపక్కల బ్లడ్ బ్యాంక్సే కానీ, హాస్పిటల్సే కానీ, టాయిలెట్సే కానీ, స్కూల్సే కానీ, అంగన్వాడీసే కానీ, వాట్ ఎవర్ ఏటీఎంస్ ఏటీఎంసే కానీ, మన దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ ఉందని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనము ఇలా నాకు ఇప్పుడు ఈ స్కూల్స్ అని చెప్పి నేను క్లిక్ చేశాను. స్కూల్ అని క్లిక్ చేయగానే వెంటనే అది గూగుల్ మ్యాప్స్ అనే యాప్కి రీడైరెక్ట్ చేస్తుంది. మనము వర్క్స్ అన్ని కరెక్ట్ అవుతున్నాయా లేదా, ఫండ్స్ వచ్చినవన్నీ యూటిలైజ్ చేస్తున్నారా, ప్రాపర్ వేలో యూటిలైజ్ చేస్తున్నారా లేదా అని చెప్పి మనం స్క్రూటనైజ్ చేయొచ్చు. మనం స్క్రూటనైజ్ చేసుకున్న తర్వాత నిజంగా ఆ పని మన గ్రామంలో జరిగిందా లేదా అని చెప్పి మనం చూసుకున్న తర్వాత మనం అథారిటీ గ్రామ పంచాయతీలో ఎవరైతే ఉంటారో సర్పంచే కానీ, సెక్రటరీ కానీ వాళ్ళని మనం క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ చేశాక మార్పు అనేది డెఫినెట్గా వస్తుంది అనేది నా ఒపీనియన్.